Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనం సిడిపి క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి టోటల్ 3 టాపిక్స్ మనం కవర్ చేసాము. సెకండ్ టాపిక్ లో ఉన్నాము. సెకండ్ టాపిక్ లో సోషలైజేషన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు ఈ టాపిక్ లో మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందామండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మీకు డీటెయిల్ గా సిలబస్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ లింక్ ని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం అనమాట. అంటే జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ని ఎవరు తీసుకొచ్చారండి? జీన్ పియాజే. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఓకే, ఈ చాలా ఇంపార్టెంట్ థియరీ అండి ఇది. మనం దీని నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంట్రడక్షన్ తీసుకుంటే మనము జీన్ పియాజే 9 ఆగస్ట్ 1986 లో పుట్టారు. ఎప్పుడు 1896 లో పుట్టారు అనమాట. 9 ఆగస్ట్ 1896 లో పుట్టారు. ఇతను ఒక స్విస్ సైకాలజిస్ట్. ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటాము. ఏమనంటాము? ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. మీకు ఇలా కూడా బిట్స్ రావచ్చు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ? జీన్ పియాజే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. నెక్స్ట్ రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అండి. ఇతను ఒక రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. అంటే ఇండిపెండెంట్ గా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం. పిల్లలు అలాగే గెయిన్ చేసుకుంటారు, తన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటారు అని చెప్తారనమాట ఇతను రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. నెక్స్ట్ లిటిల్ సైంటిస్ట్. పిల్లలు లిటిల్ సైంటిస్ట్ ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక అబ్జర్వ్ చేసి చుట్టూ ఉన్న అబ్జర్వ్ చేసి మనకి ఏం కావాలో దాని నుంచి తెలుసుకుంటారు కదా, అలాగే పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిందన్ని చుట్టూ ఉన్న ప్రదేశాలు, అంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో స్కూల్లో అయినా కావచ్చు, ఇంటి దగ్గర అయినా కావచ్చు, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారని చెప్తారు. అందుకనే పిల్లల్ని ఇతను లిటిల్ సైంటిస్ట్ అన్నారు. ఓకే, సెన్సెస్ ఆర్ ద టీచర్స్. ఈ ఏజ్ లో మనము అంటే సెన్స్ ఆర్గాన్స్ టీచర్స్ లాగా పనిచేస్తాయి పిల్లలకి. అంటే ఆ సెన్సెస్ బాగా పనిచేస్తాయి. సెన్స్ ఆర్గాన్స్ అనే వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారని కూడా ఇతను చెప్తారు. ఓకే, అండర్స్టాండ్. ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దీని నుంచి కూడా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటున్నాం కదా. అసలు కాగ్నిషన్ అంటే ఏంటి? డెఫినేషన్ తెలుసుకుందాము. కాగ్నిషన్ మీన్స్ మెంటల్ యాక్షన్ అసోసియేటెడ్ విత్ లెర్నింగ్, perception, thinking and memory which helps to understand the environment around a human with the help of sense organs. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తాయి మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ని అని. అంటే మన కాగ్నిషన్ అంటే ఒక మెంటల్ ప్రాసెస్ అనమాట. మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం థింక్ చేసే విధానం కానీ, మనము తెలుసుకోవాలనుకునే విధానం కానీ, అటెన్షన్ స్పాన్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, పర్సెప్షన్ దృష్టి కానీ, ఇవన్నీ ఉపయోగించి మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ని అబ్జర్వ్ చేసి తెలుసుకుంటాం కదా, దానిని మనం కాగ్నిషన్ అంటాం. మనం మన కాగ్నిషన్ ని ఉపయోగించడం, మెంటల్ ప్రాసెస్ ని మనం ఉపయోగించడము. ఓకే, ఇదే కదా ఎన్వైరన్మెంట్ అరౌండ్ హ్యూమన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ ఉపయోగించి కదా మనం ఈ మెంటల్ ప్రాసెస్ ని తెలుసుకునేది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ థీరం అంటే జీన్ పియాజే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఇచ్చారనమాట. ఈ థీరం లో మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థీరం లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఏమంటే స్కీమా ఆర్ స్కిమాటా అని కూడా అంటారు దీన్ని. స్కీమా ఆర్ స్కిమాటా అంటే ఏంటి? ఆర్గనైజ్డ్ కేటగిరీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు అది అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు బయట ఆడుకునేటప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక డాగ్ ని చూస్తారండి. అంటే దానికి 4 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, అట్లా 2 చెవులు ఉంటాయి అని వాడి బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. అట్లాగే 2-3 రోజుల తర్వాత మళ్ళీ మేకను చూస్తాడు. మేకను చూసి కూడా ఇది కూడా మమ్మీ ఇది కూడా డాగే కదా, ఇది వైట్ డాగ్, ఇది బ్లాక్ డాగ్ అని అదే విషయాన్ని చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ అతను అక్కడ డాగ్ ను చూసాడు. డాగ్ లాగే సేమ్ దానికి కూడా 4 కళ్ళే ఉన్నాయి, 2 కళ్ళే ఉన్నాయి, 2 చెవులే ఉన్నాయి కదా. సో వాడు దాన్ని కూడా డాగే అనుకోవడం అనమాట. అంటే వాడి బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోవడం ఒక స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ ని. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలకి ఏదైనా ఫుడ్ పెడతా ఉంటాం కదా. ఒకరోజు మనం మ్యాంగో పెట్టాం అనుకోండి, మ్యాంగో ఎల్లో కలర్ లో ఉంటుంది. వాడు అబ్జర్వ్ చేస్తాడు, మనం పెట్టున్నాడు వాడు తింటున్నాడు అనుకోవడం కాదు, వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్తున్నా కదా, ప్రతి ఒక్క స్టేజ్ లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అందుకనే పిల్లలు చూసి చాలా నేర్చుకుంటారు. పిల్లలకి చెప్పడం కన్నా మనం పేరెంట్స్ ఏదైతే చేస్తారో, మన సిబ్లింగ్స్ తో మనం ఎలా మాట్లాడుతున్నామో, మనం వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో ఎలా అనేది పేరెంట్స్ చూసి వాళ్ళు ఎక్కువ గెయిన్ చేస్తారండి. ఓకే,
చెప్పి చెప్పి కాదు, చూడడం ద్వారా చాలా ఎక్కువ నేర్చుకుంటారు. అట్లాగే మనం ఇప్పుడు సపోజ్ ఏమైనా తినిపిస్తున్నాము, మ్యాంగో తినిపిస్తున్నాము, ఎల్లో కలర్ లో ఉంది అంటే వాడు అనుకుంటాడు అనమాట ఎల్లో కలర్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా స్వీట్ గానే ఉంటుంది అని అనుకోవడం. అంటే వాడు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది ఏదైనా ఎల్లో థింగ్ చూస్తే అది తీగా ఉంటుంది అని వాడు అనుకోవడం అనమాట. ఓకే, అది స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ ని మన బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోవడం పిల్లలు. ఓకే, దాన్ని స్కీమా అంటాము. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఎస్టిములేషన్. ఎస్టిములేషన్ అంటే ఏంటి? యాడింగ్ ఆర్ ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. అయితే సెకండ్ డే మనకి ఏదైనా క్యాప్సికమ్ అట్లా చూసాడు అనుకోండి పిల్లలు, ఎల్లో కలర్ బెల్ పెప్పర్స్ మనం ఉంటాయి కదా, క్యాప్సికమ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ లోనో లేదంటే ఎక్కడో ఆడుకుంటూ అక్కడ కిచెన్ లోనో కనిపిస్తుంది వాడికి. అది తీసుకుని ఇంతకు ముందు మ్యాంగో తిన్నాడు కదా, ఎల్లో కలర్ లో ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది అనేసి ఈ క్యాప్సికమ్ కూడా తినేస్తాడు అనమాట. తినేసినప్పుడు అది ఎలా అనిపిస్తుంది? మంట పుడుతుంది, అది స్పైసీగా ఉంటుంది. సో వాడికి అర్థమవుతుంది అనమాట, ఓకే ఎల్లో కలర్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి స్వీట్ గానే ఉండదు, తీయగానే ఉండదు. సో దీనికి అది న్యూ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాడు కదా, అట్లా అనమాట తెలుసుకోవడం. ఇప్పుడు సపోజ్ మనకి డాగే ఉంది, డాగ్ సౌండ్స్ వేరే చేస్తుంది, గోట్ ఉంది, గోట్ సౌండ్ వేరే చేస్తుంది. వాడు సౌండ్స్ విన్నప్పుడైనా లేదంటే పేరెంట్స్ చెప్పినప్పుడైనా ఓకే డాగ్ అంటే ఇలా ఉంటుందా, ఇలా బహుబో అండము, మేక అంటే మ్యా అండము, అట్లా మనం వేరియేట్ చేసి చెప్తున్నామా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడాన్ని మనం అసిమిలేషన్ అంటాము. సెకండ్ టర్మ్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేస్తారు. తర్వాత అకామిడేషన్ అంటే ఏంటి? థర్డ్ వన్, అండర్స్టాండింగ్ ద న్యూ సిచ్యువేషన్ అండ్ అడ్జస్టింగ్ విత్ ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అంటే మ్యాంగో తీగా ఉంటుంది, క్యాప్సికమ్ ఇలా ఉంటుంది, క్యాప్సికమ్ స్పైసీగా ఉంటుంది, లేదా డాగ్ కి ఇలా 4 కాళ్ళు ఉన్నా కూడా అది వేరే, గోట్ కి ఇలా 4 కాళ్ళు ఉన్నా కూడా అది వేరే అని వాడికి అర్థమవుతుంది కదా. అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వడం అనమాట. ఓకే, ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అప్లై చేయడము. నెక్స్ట్ ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ చేసుకోవడం. ఎలా బ్యాలెన్స్? మెయింటైన్ ఏ హార్మోనిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఎన్వైరన్మెంట్. తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అంటే సేమ్ మనకి ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ గురించే కదా, ఇప్పుడు పిల్లలతో ఆడుకునేటప్పుడైనా సరే మంచి, ఇప్పుడు కనిపించే వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు, వాళ్ళతో ఆడుకోవాలి. మనకి టాయ్స్ ఒక ఫ్రెండ్ క్లోజ్ గా ఉన్న ఒక ఫ్రెండ్ మంచిగా షేర్ చేస్తాడు, అదే అందరూ వాడు ఏమనుకుంటాడు, మా ఫ్రెండ్స్ అందరూ నాకు టాయ్ షేర్ చేస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ నాతో మంచిగా ఉంటారు అట్లా అనుకోవడం. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ, కానీ కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటాడు కదా, అట్లా తెలుసుకొని ఎన్వైరన్మెంట్ కి అడ్జస్ట్ అవ్వడం అనమాట. ఒక హార్మోనిక్ రిలేషన్షిప్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం. బ్యాలెన్సింగ్ మీన్స్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ దీంట్లో ఇంకొక టర్మ్ ఉందండి, అంటే ఇప్పుడు ఈ అసిమిలేషన్ అకామిడేషన్ కూడా దాని కిందకే వస్తాయి, దాన్నే మనం అడాప్టేషన్ అంటాము. ఓకే, అడాప్టేషన్ అనమాట. అంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ బోత్ ఆర్ కమ్స్ అండర్ ద అడాప్టేషన్. ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. మనం డెఫినేషన్ గురించి తెలుసుకున్నాము, ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి స్టేజెస్, ఏం స్టేజెస్ ఇచ్చారు ఈ థియరీలో, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఏమేమి స్టేజెస్ గురించి జీన్ పియాజే మాట్లాడారు అనేది మనం తెలుసుకుందాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. బిఎడ్ నోట్స్ కానీ డిఎడ్ నోట్స్ కానీ మనకి టెట్ సీటెట్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి స్టేజెస్ ఉంటాయని చెప్తున్నాం కదా. స్టేజెస్ మనకి 4 మెయిన్ స్టేజెస్ ఇచ్చారండి. ఈ 4 మెయిన్ స్టేజెస్ ఏంటంటే సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. మనకి దీని నుంచి కూడా డైరెక్ట్ బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే వాట్ ఈస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ? పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో థర్డ్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, ఫస్ట్ స్టేజ్ ఏంటి, లాస్ట్ స్టేజ్ ఏంటి, లాస్ట్ నుంచి ఫస్ట్ స్టేజ్ ఏంటి, వాటి ఏజ్ ఏంటి, అలా కూడా మనకి బిట్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్ చూసుకుంటే మనకి 0 to 2 years నుంచి మాట్లాడుకుంటారు. 0 to 2 years ఉన్న పిల్లల గురించి ఇక్కడ మాట్లాడతారు. నెక్స్ట్ 2 to 7 ఉన్న వాళ్ళకి మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి మాట్లాడతారు. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో 7 to 11 years పిల్లల గురించి మాట్లాడతారు. అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో 11 and above పిల్లల గురించి మనకి మాట్లాడతారు. ఫస్ట్ మనము 1 by 1 తెలుసుకుంటే, ఫస్ట్ మనకి సెన్సరీ మోటార్ స్టేజ్ గురించి మనం తెలుసుకుంటే, సెన్స్ దీంట్లోనే ఉంది కదా. సెన్సెస్ అంటే ఇక్కడ పిల్లలు సెన్స్ ఆర్గాన్ ఉపయోగించి అవుటర్ వరల్డ్ ని, అంటే చుట్టూ ఉన్న ప్రదేశం, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ ని గెయిన్ చేయడం అనమాట. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, సెన్సెస్ ఆర్ యాక్ట్స్ యాజ్ టీచర్స్ అని. సెన్స్ ఆర్గాన్స్ ఇక్కడ టీచర్స్ లాగా వర్క్ చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళ యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఫుల్ గా ఉపయోగించి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉన్న, అంటే ఏదైనా సరే వాళ్ళు తెలుసుకోవాలనుకున్న దాన్ని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం అనమాట. ఇక్కడ మనం ఇంకా చూస్తే బ్లింకింగ్, ఐ బ్లింకింగ్ అని, అంటే కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడము, మళ్ళీ గుప్పిడి ఇలా మూసుకోవడము, అట్లా తెరుచుకోవడము, ఇట్లా చూసుకోవడము, ఇక్కడ నుంచి మనం చూస్తాం అనమాట పిల్లల్లో. నెక్స్ట్
మోటార్ డెవలప్మెంట్ కూడా ఇక్కడే డెవలప్ అవుతుందండి. చిన్న చిన్నగా లేవడము, 6 months నుంచి లేవడము, ఏదైనా పట్టుకొని తిరగడం. మనం చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం కదా, 6 months నుంచి కొంచెం నిలబడతారు, ఆ తర్వాత ఏమైనా పట్టుకొని నడుస్తూ ఉంటారని. అంటే మోటార్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫాస్ట్ గా ఉంటుంది గ్రోత్ అనేది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏదైనా ఒక వస్తువు పెట్టామంటే ఆ వస్తువు అక్కడే ఉందని అనుకుంటాడు అనమాట. మనం ఇలాగే పిల్లలతో ఇలా ఆడుకుంటా ఉంటాం కదా, చేతులు అడ్డు పెట్టేసి, అంటే మా మమ్మీ కూడా కళ్ళు మూసుకుంది అంటే తన కళ్ళు ఇట్లా మూసి అంటే వాడు అనుకుంటాడు మా మమ్మీ కూడా కళ్ళు మూసుకుంది అంటే మన ఎదురు ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకున్నారు. అట్లా ఏదైనా ఒక వస్తువు టాయ్ అక్కడ పెట్టినప్పుడు తీసేసిన కూడా ఆ వస్తువు అక్కడే ఉంది అనుకోవడము, అట్లా ఉండడం అనమాట. దాన్ని మనం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాము. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇమిటేట్ చేస్తారండి. మన చిన్న చిన్న సౌండ్స్ కానీ మనం ఏమైనా చెప్తుంటే అదే పలకడము, మనం ఏదైనా అత్త తాత మామ అట్లా వర్డ్స్ మనం పలకరించడము, చిన్న చిన్న ఏదైనా సౌండ్స్ మనం పలకరించడం, ఇట్లా ఇమిటేట్ చేయడం కూడా మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ముందు ఏదన్నా చూసుకోకుండా అట్లా పాకుంటే వెళ్ళిపోవడం అనమాట. రైరైన వెళ్ళిపోతుంటారు, ఒరే ఆగరా అంటా ఉంటాం కదా మనం, అట్లాగే వెళ్ళిపోతా ఉంటాం. వాడికి ఏది కావాలో కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటది. అది తెచ్చుకోవడానికి అక్కడ ముందు ఏముంది, మనం పడతామా కింద దిగుతామా అట్లా ఏమి ఉండదు అనమాట. సో వెళ్ళిపోతా ఉంటారు అనమాట. సో మనం ఏమి తెలుసుకుందామండి, ఇక్కడ బ్లింకింగ్ అని, మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ అని, ఆబ్జర్వ్ పర్మనెన్స్ అని, ఇమిటేషన్ అని, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అని, దీని గురించి మనకి మాట్లాడారు అనమాట. అంటే ఎవరికి 0 to 2 years ఉన్న పిల్లల గురించి మాట్లాడారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఇది మనకి సెన్సిటివ్ మోటార్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ చూసుకుంటే మనకి సెకండ్ స్టేజ్ ఏంటండి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో మనకి 2 to 7 years ఉన్న పిల్లల గురించి మాట్లాడతారు కదా. సో మరి వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళు ఎలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ అంటే ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని కూడా అంటాము. మనం ఇక్కడ చూస్తాం కదా, 2 to 7 years ఉన్న పిల్లల్ని మనము ప్లే స్కూల్స్ అని, ప్రీ స్కూల్స్ అని, ఎల్కేజీ యూకేజీకి వెళ్ళడం అని చూస్తూ ఉంటాం కదా. అందుకని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని కూడా దీన్ని అనొచ్చు అనమాట. నెక్స్ట్ యానిమిజం డెవలప్ అవుతుందండి ఇక్కడ. అంటే ఏదైనా వాళ్ళకి టాయ్స్ ఇస్తాం కదా, ఆ టాయ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ టాయ్స్ లో కూడా ప్రాణం ఉందని, లేదంటే ఆడుకునేటప్పుడు ఆ టాయ్ వల్ల దానికి దెబ్బ తగిలితే, లేదంటే ఆ టాయ్ కింద పడి దానికి దెబ్బ తగిలితే దానికి కూడా దెబ్బ తగులుతుందని, లేదంటే మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు టెడ్డీ బేర్లు కానీ లేదంటే చిన్న చిన్న డాల్స్ కానీ తీసుకొని వాటికి కూడా స్నానం చేయించి వాళ్ళకి కూడా ప్రాణం ఉందని వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాళ్ళకి బట్టలు వేయించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం ఉందని వాళ్ళు తెలుసుకోవడం. లేదంటే వాళ్ళ టాయ్స్ వల్ల వాళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి, పేరెంట్స్ వచ్చి దెబ్బ మన టాయ్ని కొడదాంలే అంటే ఓకే, ఇప్పుడు కొట్టిన వెంటనే వాళ్ళకి దెబ్బ మానిపోయింది అనుకో అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, అవి కూడా మనలాగే మనుషులు అని. అది యానిమిజం అనేది ఇక్కడ మనం చూస్తాం. అది ఎప్పుడు 2 to 7 years ఉన్న పిల్లలకి. నెక్స్ట్ ఇర్రివర్సిబిలిటీ అంటే రివర్సిబిలిటీ తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ పార్క్ ఎక్కడికైనా ఆడుకోవడానికి తీసుకెళ్తాము, చక్క ఎక్కేస్తారు స్లైడ్స్ అలాంటివి, మళ్ళీ దిగరు అనమాట, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు దిగడానికి రాక. అంటే రివర్సిబిలిటీ రాదు, మనం చెప్తాం అనమాట, చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, నెక్స్ట్ లెవెల్ అలా దిగుతారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ తీసుకున్నా కానీ, లేదంటే బెడ్ తీసుకున్నా కానీ, బెడ్ కూడా చక్క ఎక్కేస్తారు, దిగడానికి అక్కడ కూర్చొని ఆడడం, లేదంటే స్టెప్స్ మీద దిగడం తెలియక రావడం. ఓకే, దాన్ని మనం ఇర్రివర్సిబిలిటీ అంటాం. ఇక్కడ మనకి చూస్తాం అనమాట. నెక్స్ట్ సెంట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసులు ఉన్నాయి, ఇలా ఒక గ్లాస్ ఇలాంటిది తీసుకుందామా, లేదంటే చిన్నది ఇలా తీసుకున్నా, కానీ ఇలా పొడవుంది. మనకి తెలుసు దీంట్లో ఎక్కువ వాటర్ పోసినా లేదంటే ఎక్కువ జ్యూస్ పోసినా ఎక్కువ దీంట్లో ఉంటదని, కానీ ఇది పొడవుగా ఉంది, నాకు ఈ గ్లాసే కావాలి, నాకు అన్నకి అది ఇచ్చేసి నాకు ఇది కావాలి, నాకు ఈ గ్లాసే కావాలి, ఇది పొడవుగా ఉంది అనుకోండి. ఇది ఒక్కటే కాదు, బుక్స్ లో కానీ ఏదైనా బ్యాగ్ లో కానీ వాళ్ళకి ఏది థిక్నెస్ ఎందులో ఎక్కువ ఉంటుంది అలాంటిది ఏం తెలియదు అనమాట. అది వాడికి అడుగు కనిపించింది పొడవుగా ఉంది, నాకు ఇదే కావాలి, అట్లా దాన్ని మనం సెంట్రేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇగో సెంట్రిజం, వాళ్ళకి ఏం తెలుసో అదే నిజం అనుకోవడము. ప్రతి ఒక్క విషయం గురించి, ఇప్పుడు టాయ్స్ గురించి తీసుకుంటే దానికి ప్రాణం ఉందంటే దానికి ప్రాణం ఉంది, మనం కూడా చెప్పాలి, మనం కూడా అనుకోవాలి దానికి ప్రాణం ఉందంటే అవును దానికి ప్రాణం ఉందని మనం చెప్పాలి. లేదంటే ఓకే తినిపిస్తున్నాం అంటే వాళ్ళతో పాటు మనం కూడా తినిపించడం, వాళ్ళతో పాటు మనం కూడా బట్టలు వేయించడం, అట్లా వాళ్ళకి తెలిసిందే నిజం అనుకోవడం. నెక్స్ట్ ట్రాన్స్డక్టివ్ రీజనింగ్, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ దానికి అలాగే ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా బర్త్డే పార్టీకి వెళ్ళి పంపిస్తా ఉంటాం పిల్లల్ని, అప్పుడు వాడు ఏమనుకుంటాడు, నా బర్త్డే కూడా ఉంది, నేనే కేక్ కట్ చేస్తాను, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు కదా. అంటే వాళ్ళకి తెలియదు అనమాట, ఇప్పుడు వాళ్ళ బర్త్డే వేరే మన బర్త్డే వేరే, వాళ్ళ బర్త్డేకి వాళ్ళే కేక్ కట్ చేయాలి, వాళ్ళే చాక్లెట్స్ పంచాలి, కాదు నా బర్త్డే అనేది నేనే కట్ చేస్తాను అట్లా అనుకోవడం అనమాట. వాళ్ళకి అంటే రీజనింగ్ అట్లా అప్లై చేయడం తెలియదు, దీన్ని మనం ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అంటాము. వాళ్ళు తెలిసింది చేసుకుంటే వెళ్ళిపోవడం అనమాట. ఓకే,
నెక్స్ట్ స్టేజ్ మనం చూసుకుంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో 7 to 11 years ఉన్న పిల్లల గురించి మాట్లాడతారండి ఇక్కడ. సేమ్ అనమాట. 7 to 11 years పిల్లలకు నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. ఫస్ట్ లాజికల్ రీజనింగ్, అంటే లాజిక్ డెవలప్ అవుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క దానికి వాళ్ళు లాజికల్ గా థింక్ చేస్తూ, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా సాల్వ్ చేయాలి అనేది వీళ్ళకి తెలుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మనం చేస్తూ ఉంటాం కదా, అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఈ లెవెల్లో మనం నేర్పిస్తాము. 7 to 11 years పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం కదా. మల్టిప్లికేషన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడం. ఓన్లీ మనకి స్టడీ గురించే కాదు, అంటే ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. షూ లేస్ కట్టుకోవడము, ఇంకా మనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసుకోవడము, లేదంటే స్కూల్లో ఏమైనా చెప్తే ఇంటికి వచ్చి టీచర్ చెప్పడము. ఓకే, అలాంటివన్నీ చేయడం అన్నమాట ప్రాబ్లమ్ సాల్వింగ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సొంతంగా సాల్వ్ చేసుకోవడం ఇక్కడ కొంచెం డెవలప్ అవుతుంది. రివర్సిబిలిటీ, మనం ఏదైతే చెప్పుకున్నామో ఇర్రివర్సిబిలిటీ అని ప్రీవియస్ స్టేజ్ లో, అంటే ఎక్కుతారు కానీ దిగలేరు, అక్కడ కూర్చొని ఏడుస్తారు, అట్లాగా నేర్చుకుంటారని చెప్పాం కదా. ఇక్కడ రివర్సిబిలిటీ, థింక్ చేయగలరు. రివర్సిబిలిటీ గురించి వాళ్ళు థింక్ చేయగలరు. అడిషన్ మన స్టడీ గురించి తెలుసుకుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3 = 8, అట్లాగే 8 - 3 5 అని కూడా వాళ్ళు రివర్స్ లో కూడా థింక్ చేసి చెప్పగలరు అనమాట. ఇది మనకి ఇక్కడ మనం ఈ స్టేజ్ లో చూస్తాము, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో చూస్తాము. నెక్స్ట్ డిసెంట్రేషన్. మనం అక్కడ ఎలాగైతే మనం గ్లాస్ గురించి వేరియేషన్స్, ఇప్పుడు పెద్దగా ఉన్నది థిక్ గా ఉన్నది చిన్నదని, లేదంటే ఇలా పొడవుగా ఉన్నది చాలా పొడవుగా ఉన్నది పెద్దదని వాళ్ళు అనుకున్నారు కదా. కానీ వాళ్ళకి ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ థిక్నెస్ ఉంది, ఇక్కడ దీంట్లోనే ఎక్కువ వస్తాయి, దీంట్లో థిక్నెస్ చాలా తక్కువగా ఉంది, థిన్ గా ఉంది, సో దీంట్లో చాలా తక్కువ వస్తాయి అనేది వాళ్ళకి వేరియేషన్ అనేది ఇక్కడ తెలుసుకుంటారు. దాన్ని మనం డిసెంట్రేషన్ అంటాము. నెక్స్ట్ సీరియేషన్ అంటే ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం అండి. అసెండింగ్ ఆర్డర్ కానీ, డిసెండింగ్ ఆర్డర్ కానీ, లేదంటే బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఆర్డర్ లో పెట్టుకోవడం. వాళ్ళ యొక్క బుక్స్ ర్యాక్, లేదంటే వాళ్ళ క్లాత్స్ ర్యాక్ చక్కగా ఆర్డర్ లో సెట్ చేసుకోవడము. మనం ఇక్కడ స్కూల్ లెవెల్లో స్కూల్స్ లో చూసుకుంటే మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఇక్కడ మనం కంపేరింగ్, రౌండింగ్ ఆఫ్ ఇవన్నీ మనం ఇక్కడ నేర్పిస్తాం కదా, అట్లా అనమాట. నెక్స్ట్ మనకి కన్జర్వేషన్ అంటే, కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడుతుంటే వాళ్ళు కన్జర్వ్ చేసుకోవడము, డిఫరెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా ఒక సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఓకే, ఏదైనా ఒక టాయ్ గురించి ఇస్తే దాని టాయ్ గురించి డిఫరెన్స్ వేరియేషన్ గురించి చెప్పడం. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం ఉంటుంది అట్లా చెప్పడం. కానీ దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, ఇది వేరే, ఇది 4 కాళ్ళు ఉంటే వేరే, 2 చేతులు ఉంటే వేరే, అట్లా అంటే ఏదైనా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలడం అనమాట కన్జర్వేషన్ అంటే. ఓకే, సంరక్షించుకోవడానికి కూడా అంట కదా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలడు. దిస్ ఆల్ అబౌట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇది మనకి 3rd స్టేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టేజ్ చూసుకుంటే మనకి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అండి. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో మనము 11 years అంతకంటే ఎక్కువ అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, అడాలసెన్స్ ఏజ్ వరకు మనము పిల్లల గురించి మనం మాట్లాడుకుంటాము. వాళ్ళు ఎలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ మనం ప్రీవియస్ స్టేజ్ వరకు రివర్సిబిలిటీ అంటే ఏంటి, సెంట్రేషన్ ఏంటి, ఇంకా మనము కన్జర్వేషన్ ఏంటి, సీరియేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని ఉన్నారు కదా. ఇక్కడ మనకి హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనము ఇంతకు ముందు మనం 7 to 11 years వరకు పిల్లలకి మనకి ఎక్కువ బర్డెన్ అవుతుందేమో, మా పిల్లలు ఎక్కువ హోంవర్క్ చేయలేరు, మా పిల్లలు ఎక్కువ సాల్వ్ చేయలేరు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వకండి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఏజ్ లో వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. అంటే వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. మనం చెప్పకూడదు మా బాబు ఇక్కడ చదువుకున్నాడు, లేదా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, ఇంకేం చెప్పకండి అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది అనమాట, థింక్ చేసే కెపాసిటీ. నెక్స్ట్ సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఇక్కడ వాళ్ళకి డెవలప్ అవుతుంది, మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏదైనా ఇప్పుడు మనం చెప్పాము క్యాల్కులేషన్స్. ఇంతకు మనం ఏం చేసాము, 5 + 3 అంటే 8 అని చెప్పాం కదా. అంటే వాడు చిన్నపిల్లలు అప్పుడు ఏం చేస్తారు, 5 lines ఇక్కడికి వేసుకొని, 3 ఇక్కడ వేసుకొని, ఇక్కడ యాడ్ చేసుకొని, లేదంటే అంతకంటే చిన్న అయితే దీనికి లైన్స్ గీసుకొని ఇలా చేస్తూ ఉంటాం కదా. అంటే ఇవి చిన్న ప్రాబ్లమ్స్ అంటే, లేదా ఇంకా కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ అనే కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకొని బ్రెయిన్ లోనే క్యాల్కులేట్ చేసుకొని చెప్పుకోగల స్టేజ్ వాళ్ళకి వస్తుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనమాట వాళ్ళు పెట్టినప్పుడు. అంటే ఎవ్రీ చైల్డ్ అలాగే థింక్ చేస్తారని చెప్పగా, అప్పుడు ఇక్కడే చెప్తా ఉంటారు, నాకు సైన్స్ సిస్టమ్, నాకు మ్యాథ్స్ సిస్టమ్ లేదు, లేదంటే నాకు మ్యాథ్స్ సిస్టమ్, నాకు సైన్స్ సిస్టమ్ లేదు, లేదంటే నాకు ఇంగ్లీష్ సిస్టమ్, నాకు హిందీ ఇష్టం, అట్లా వాళ్ళు వేరేట్ చేసి కూడా చెప్తారు. ఈ స్టేజ్ లోనే మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ అడాలసెన్స్ ఈగో సెంట్రిజం అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో పిల్లలకి ఎలా అనిపిస్తుంది అంటే, మేమే గొప్ప, మాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు మేము ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము అని వీళ్ళు ఎక్కువగా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మనం దీన్ని ఇమాజినేషన్ అని చెప్పలేము, కానీ వాళ్ళకి ఆ థాట్స్ ఉంటే, వాళ్ళకి ఆ కెపాసిటీ కూడా ఉంటుంది, క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, సో అడాలసెన్స్ ఈగోసెంట్రిజం ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే రెడీ అవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. ఇంకా ఫేక్ న్యూస్ కూడా ఇక్కడ తీసుకొస్తారనమాట. మాకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదంటే మా ఇంట్లో మా డాడీ ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు, మా డాడీ న్యూ బ్యాగ్ తీసుకొచ్చారు, అంటే తీసుకొచ్చారు లేదో తెలియదు, కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఇక్కడ చెప్తా ఉంటారనమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని మనకి
ఆ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ మనం చూస్తాము. 11 years అండ్ అబోవ్ పిల్లల్లో మనం చూస్తాం అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 stages కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ దేని గురించి ఎవరు ఇచ్చారు, జీన్ పియాజే ఇచ్చారు అనమాట. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ డెఫినేషన్ ఏంటి, ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, స్టేజెస్ ఏంటి, ఇంపార్టెంట్ టర్మ్స్ అంటే అసిమిలేషన్, అకామిడేషన్, ఇంకా మనకి స్కీమ్, ఫస్ట్ వన్ నుంచి స్కీమ్ కదా, స్కీమ్, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రియం, అడాప్టేషన్. సో ఇవి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి 4 stages గురించి తెలుసుకున్నాం. 4 stages మనకి మెయిన్ 4 stages అనమాట. ఇవి సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. మనం ఈ 4 stages గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ అనమాట. దీని గురించి మనకి 2 or 3 marks కంపల్సరీ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు సైకాలజిస్ట్ గురించి అంటే జీన్ పియాజే గురించి ఇవ్వచ్చు, లేదంటే ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ గురించి ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క స్టేజెస్ గురించి కూడా మనకి ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.